సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో 25కు పైగా ఎజెండాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రెండవ దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వైకుంఠపురం, పెదమొద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో రెండవ దశలో ల్యాండ్ పూలింగ్ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి రెండవ దశ భూ సమీకరణ తప్పదని ఇప్పటికే రాజధాని రైతులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందాలి అంటే పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు అందుబాటులో లేవని తెలిపారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీలను నిర్మించాలంటే భూములు అవసరమని ఆయన రాజధాని ప్రాంత రైతులకు సూచించారు. రైతులు సహకరించకపోతే అమరావతి మున్సిపాలిటీగా మారిపోతుందని అన్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూ సమీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశ ల్యాండ్ పోలింగ్ కోసం సిఆర్డీఏకి కేబినెట్ సమావేశంలో అనుమతి ఇవ్వనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కేబినెట్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? 26 పాయింట్స్ తోటి ఎజెండా అనుకుంటున్నారు. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రధానంగా ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏ అంశాలను చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? కేబినెట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే దాదాపుగా 2.5 గంటల పాటు కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మీకు చెప్పినట్టుగా 26 ప్రతిపాదనలో కీలకమైన అంశం రాష్ట్ర రాజధానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ వ్యవహారం. దాదాపుగా ఇప్పటికే మీరు చెప్పినట్టు 34,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్లో సేకరించింది మొదటి దశలో. అందులో అదనంగా మరొక 20,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి కావచ్చు, అసైన్ ల్యాండ్ కావచ్చు, ఎండోమెంట్స్ ల్యాండ్ కావచ్చు, అట్లాంటివి ఉన్నాయి. కానీ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు 16,666 ఎకరాలు ఈ మొత్తం 7 మండలాల నుంచి దీన్ని సేకరించాలని నిర్ణయించింది. వాటిలో మొదటి 4 మండలాలు, ఇప్పుడు మీరు చదివిన మొదటి 4 మండలాలు అమరావతి మండలం నుంచి సేకరించడం జరిగింది. అదే చివరి 3 మండలాలు తుళ్ళూరు మండలాన్ని నుంచి మండల పరిధిలోని గ్రామాలు అవి. సో ఇవి రెండు ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మిస్తున్న సరిహద్దు గ్రామాలు, అమరావతి రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాలు. వాస్తవానికి అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ల్యాండ్ అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ల్యాండ్ మార్టిగేజ్ చేసి దాని నుంచి పెద్ద ఎత్తున వివిధ సంస్థలకు ఇవ్వడం ద్వారా అక్కడ జిఎస్టీని డెవలప్ చేయడం కావచ్చు, లేకపోతే ఆదాయాన్ని ఇక్కడి నుంచే డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆదాయాన్ని ఇక్కడే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, ల్యాండ్ అనేది చాలా కీలకమైన పార్ట్గా ఉంటుంది. సో ప్రస్తుతం గతంలో జరిగిన ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం ఇప్పటికే కేటాయింపులు అన్నీ పోగా కేవలం 4,000 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ 4,000 ఎకరాలతో చాలా వాటికి ఇంకా లోన్ కావాలంటే మార్టిగేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఆ కోర్ ఏరియాని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఏరియాని డెవలప్ చేయాలంటే చాలా పెద్ద కంపెనీలు ఎక్కువ స్థలాలు అడుగుతున్నాయి. చాలా కొత్తగా నిర్మితం అవుతున్న భవనాల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి చాలా ఎక్కువ ఎక్స్టెన్షన్లో చాలా అనేక నిబంధనలు ఉంటాయి. నిర్మాణాలు ఇచ్చే స్థలంలో నిర్మాణాలు కేవలం 35 నుంచి 40% వరకు మాత్రం నిర్మాణాలు ఉంటాయి. మిగతా అంతా బఫర్ జోన్ కావచ్చు, లేకపోతే గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన ఏరియాగా దాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వాటి నేపథ్యంలో ఎక్కువ స్థలాన్ని కావాలి కాబట్టి ఇప్పుడు మరొకసారి ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నం ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు, కేవలం ఇప్పుడున్న ల్యాండ్ సరిపోదు, అంతర్జాతీయ నగరం. ఎందుకంటే ఇక్కడున్న రైతులందరూ కూడా ల్యాండ్ ఇస్తుంది కూడా ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఫలాలు తమకు అందుతాయన్న ఒక ఆశ కూడా వాళ్ళలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇది అభివృద్ధి చెందాలి అంటే రైతుల ఆశలకి, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది అభివృద్ధి చెందాలంటే మరింత ల్యాండ్ అవసరం. కాబట్టి అందుకు అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరినీ చైతన్యపరిచే రీతిలో ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పటికే ఆయా గ్రామాలు ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్కి ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారో ఆ 7 గ్రామాల్లో కూడా దానికి సంబంధించిన గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ తీర్మానాలు తీసుకున్నారు. ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి గతంలోనే ప్రభుత్వానికి తాము ల్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే వీటిల్లో ఏమేమి వస్తాయన్న దాని మీద ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆ ప్రాంతంలో తుళ్ళూరు ప్రాంతంలో కావచ్చు, అమరావతి ప్రాంతంలో రైల్వే ట్రాక్, ఇప్పుడు అమరావతిలో ఏదైతే ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ రైల్వే స్టేషన్ని, రాష్ట్ర రాజధానిని ప్రతిబింబించే రైల్వే స్టేషన్, ఎందుకంటే మిగతా నగరాలని, మిగతా రాజధానిని కనెక్ట్ చేస్తూ ఒక జంక్షన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ భాగం దీంట్లో రైల్వే లైన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్, రైల్వే అవసరాలకి ఎక్కువ భాగం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మరొక ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ తీసుకున్న అంశాల్లో, ఈ తీసుకున్న ల్యాండ్ పూలింగ్ స్థలాల్లో అట్లాంటి ప్రతిపాదన లేదు. అందుకోసం మళ్ళీ సపరేట్గా ల్యాండ్ పూల్ చేయాల్సి వస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం దగ్గరున్న బ్లూ ప్రింట్ ప్రకారం కానీ, లేకపోతే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా
పూర్తిగా ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 1,00,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాల్సి ఉంటుంది. సో మొదటి విడతలో ఇప్పటి వరకు 34,000 ఎకరాలు, ఇప్పుడు రెండో విడతలో 16,000, 50,000 ఎకరాలు, ఇంకా దశల వారీగా ల్యాండ్ పూలింగ్ ఉంటుంది. అయితే అభివృద్ధి చెందే కొద్దీ అభివృద్ధి ఫలాలు ఎక్కువగా ఆ ప్రాంతవాసులకు అందుతాయి కాబట్టి రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మొదటి ఫేజ్లో ఏమన్నా తీసుకున్న ల్యాండ్ని అభివృద్ధి చేస్తూ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ని కూడా డెవలప్ చేస్తూ మళ్ళీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న దానిపైన ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా అక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి, డిమాండ్ ఎక్కువగా ల్యాండ్కి ఉంది కాబట్టి ఈ దిశగా ల్యాండ్ పూలింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.